మా ప్రత్యేకంగా ధన్యవాదములు. నేను ఒక దళిత గిరిజన నాయకుడిని. నా పేరు ఆవల మల్లికార్జున. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ అధికార రూపంలోనూ తర్వాత ఉన్నటువంటి పొలిటికల్ గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రికార్డు వారసత్వంగా ఉంది. అనేకమైనటువంటి నోటీసులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలన్నీ సృష్టించి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళను దారుణంగా కులం పేరుతో దూషించి ఈ వ్యక్తులకు ఆ భూమికి ఏం సంబంధం లేదని చెప్పి ఎన్నోసార్లు అందరికి మీడియా మిత్రులకు, పేపర్లకు ఒక ఫేక్ న్యూస్ రాస్తున్నాడు. అతని పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ దళిత గిరిజనులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, ఈ భూమి యొక్క వారసులకు ఈ భూమి దక్కాలని ఈ మీడియా మిత్రులకి, ఉన్నత అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా యొక్క ప్రార్థన, మా యొక్క మనవి చేస్తున్నాము. ఈ కుటుంబానికి, దళిత గిరిజనుల కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని మేమందరము కోరుకుంటున్నాము. నాకు అన్యాయం జరిగింది. శంకర్ రెడ్డి అనేది వ్యక్తి మమ్మల్ని ఇట్లా మాట్లాడేసి ఇట్లా చేసినాడు, మాది భూమి అని మాకు నోటీసులు పంపించేది, అన్నీ చేసేది, ఇట్లా చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము.